సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామం నుండి భారతీయ జనతా పార్టీ బలపరిచిన 15వ వార్డు అభ్యర్థి ఎర్రోల రవికుమార్ డప్పు వాయిద్యాలతో నామినేషన్ వేయడానికి అనుచరులతో బయలుదేరారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాజేంద్ర రెడ్డి మరియు ట్రైలర్ రాజు ఆరోడి శ్రీనివాస్ పాల్గొన్నారు. నా పేరు ఎర్రోల రవికుమార్ అన్న. నేను బీజేపీ అభ్యర్థిని. 15th వార్డు నుంచి నేను కంటెస్ట్గా నిలబడుతున్నాను. బీజేపీ పార్టీలో ఏవైతే పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి చేరాలని, ఇంటింటికి చేరాలని ప్రతి ఒక్క మన యూత్ నుంచి కూడా ఒక అభ్యర్థి ముందుకు వచ్చి యూత్ కోసం ప్రతి ఒక్కరు ఏందన్నా పెద్దవాళ్ళందరూ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ ఏదైతే పార్టీస్ ఉన్నాయో వాళ్ళు మాత్రం వాళ్ళ స్వార్థానికి చేసుకుంటారు. కాబట్టి యూత్ నుంచి కూడా ఒకరు వచ్చి యూత్ మన హిందూయిజం అంటే ఏంది, మనం నిజాయితీ పనిచేయాలన్న ప్రతి ఒక్క పార్టీ నుంచి అని 15వ వార్డులో డ్రైనేజ్ ఒకటి, మళ్ళీ రోడ్లు ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉన్నాయన్న. ఇన్ని రోజుల నుంచి ఉన్న పార్టీస్ అయితే ఇప్పటివరకు ఏం చేయలేవు. ఈసారి మాకు ఒక్కసారి బాధ్యత తప్ప చెప్పండి, మేము ఆ పనులని చేసి చూపిస్తాము. నేను ఇస్నాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిని. నా పేరు శ్రీలమంతుల సంజయ్ కుమార్. నేను ఈరోజు మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి యువత ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇస్నాపూర్లో చాలా సమస్యలు ఉన్నాయి. గత పాలకులు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ గాలి కొద్దిలేసిర్రు. తాగునీటి సమస్య కానీ, కాలుష్యం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా అస్తవ్యస్తమైంది, పూర్తిగా విఫలమైనారు. రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకొని మున్సిపాలిటీ అధ్యక్షునికి మేము గెలుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీదే అధికారంలోకి వస్తుంది. ఈ మున్సిపాలిటీ కూడా మేమే కైవసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. భారత్